ఈ కాలక్రమంలో మనం గమనిస్తున్న క్రైస్తవ సహోదరులు చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, తీరని వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పే ఒక మాట ఏంటి అని మనం గమనించినట్లయితే, చక్కని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తి పేరు చాలా మంది చెబుతారు బ్రదర్స్. ఎవరి పేరు అని మనం గమనించినట్లయితే యోబు. ఏదైనా ఒక వ్యాధి వాళ్ళకి వచ్చేసింది అంటే, నాకు దేవుని నిమిత్తం వచ్చింది బ్రదర్, నేను దాన్ని అనుభవించాలి. యోబుకు వచ్చింది కదా, అదే విధంగా నాకు వచ్చింది అనే విధంగానే చాలా మంది బోధకులు చెప్పారు, నేను విన్నాను. అయితే యోబుకు వచ్చినట్లుగా ఈ రోజున్న క్రైస్తవ సమాజంలో ఉన్న వారికి దేవుడు ఆ విధంగా ఒక శోధనలు ఇస్తాడా, సైతానికి పర్మిషన్ ఇస్తాడా అంటే వాక్యం చెబుతుంది 100% లేదు అనేది. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. మనము మొదటి భాగంలో ఆశారాజు గురించి గమనించాం. ఆ మొదటి భాగంలో మనం గమనించిన విషయాలు ఏంటంటే, ఆయన పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరిగి విగ్రహాలని చిన్నాభిన్నము చేశాడు అనే మనం గమనించాం. ఆ ఒక విధేయత్వము ద్వారా ఆ కాలక్రమంలో దేవుడు ఏ ఒక విషయాన్ని వాళ్ళ జీవితంలో ఆశీర్వాదకరంగా చేశారు అనే విషయం మనం గమనించాం. ఏంటంటే, యుద్ధాలు లేకుండా ఆయన ప్రశాంతంగా పెట్టాడు అనే విషయాన్ని మనము గమనించాం. విధేయుడైన ఆశారాజు గురించి. ఇప్పుడు ఈ రెండవ భాగంలో అదే ఆశారాజు అవిధేయత్వము ద్వారా ఏ విధముగా రోగములో పడ్డాడు అనే విషయాన్ని మనం గమనిద్దాం. అటువంటి అవిధేయతలు ఒకవేళ ఈ రోజు మన జీవితంలో ఉన్నట్లయితే, మనకి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనము మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, మనం రెండవ భాగం స్టార్ట్ చేద్దాం. ఈ రెండవ భాగంలో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే 2 దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 1వ వాక్యాన్ని గమనిస్తాం. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా. ఆమేన్. ఇక్కడ గమనించండి, రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా అనే వాక్యం రాయబడి ఉంది. రాకపోకలు అంటే ఏంటి మనం గమనించినట్లయితే, ఒక స్టేట్ నుంచి మరో స్టేట్ కి రాకపోకలు సో అవన్నీ చాలా ఉంటాయి. ఉదాహరణకు ఒక పెట్రోల్ గానీ, రైస్ గానీ, వెజిటేబుల్ గానీ, రేటు మాత్రమే కాకుండా దేశాల మధ్యలో కూడా ఈ ఒక ఇవ్వడాలు పుచ్చుకోవడాలని మనం గమనిస్తాం. ఇప్పుడు అమెరికా ఇండియాతో స్నేహంగా ఉంటుంది. కారణం ఏంటంటే, వారికి యుద్ధం జరిగేటప్పుడు మన నుంచి వారు బలాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడు ఇవి జరుగుతాయంటే, వారికి మనకి మధ్యలో స్నేహంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతాయి. అదే విధంగా ఇక్కడ ఆశారాజుకి రాకపోకలో జరగకున్నట్లు రామాను కట్టింపగా అంటే, ఇక్కడ ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. గమనించాలి, మొదటి భాగంలో మనం గమనించాము, యెహోవాని పూర్ణ హృదయముతో సేవించిన ఆశ మరి ఎందుకు ఇక్కడ రాకపోకలు నిలిపేశారు, మరి ఎందుకు ఇక్కడ సమస్య అవుతుంది అంటే, ఆశ ఎక్కడో తప్పు చేశాడు. ఏమి తప్పు చేశాడు అని మనం గమనిద్దాం. ఎందుకంటే చాలా మంది క్రైస్తవ సహోదరులు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, తీరని రోగం వచ్చినప్పుడు, నాకు యోబులాగా దేవుడు శోధిస్తున్నాడు బ్రదర్, శోధనిచ్చాడు బ్రదర్ అని అంటుంటారు. దేవుడు ఎవరిని కూడా శోధింపడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఏ విధముగా ఈ రోజు క్రైస్తవ సహోదరులు చెబుతున్నారో, నాకు యోబులాగా 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 అని, ఇది నిజమా కాదా అనేది పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. గమనిద్దాం. మరి ఆశాకి ఇక్కడ రాకపోకలు ఆగిపోయా అంటే సమస్య ఎవరిది? సమస్య ఆశా రాజుదా లేక దేవుడు శోధిస్తున్నాడా అనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. గమనిద్దాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వాక్యాన్ని గమనిద్దాం. ఆశ తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించును గాని ఉన్నత స్థలములను తీసివేయలేకపోయెను. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించును అనే వాక్యం రాయబడి ఉంది. గమనించిన తర్వాత గాని అని చెప్పి ఉన్నత స్థలములను తీసివేయలేకపోయెను అనే వాక్యం చెబుతుంది. అంటే మొట్టమొదటి భాగంలో మనం గమనించింది, ఆయన విగ్రహములను చిన్న భిన్నము చేశా అని గమనించాం. కానీ ఉన్నత స్థలములను తీసివేయలేకపోయెను అనే వాక్యం చెబుతుంది. అంటే ఎక్కడో ఒక చోట ఆశారాజు తప్పు చేశాడు. 100% దేవుని పైన విశ్వాసం అనేది పెట్టలేదు. ఎక్కడ తప్పు చేశాడు అని వాక్యాన్ని గమనిద్దాం. 2 దినవృత్తాంతములు రాసిన గ్రంథం 16వ అధ్యాయం 2వ వాక్యాన్ని గమనిద్దాం. ఆశ యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్నత బొక్కసముల్లోని వెండి బంగారములు తీసి దమస్కాలో నివాసము చేయు సిరియా రాజగు బెన్నాదానొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకు నీకు సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయోషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లు నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగమ చేయమని వర్తమానము చేసెను. ఆమేన్. గమనించండి, ఆశారాజు చేసిన పొరపాటు ఏంటంటే, దేవుని పైన విశ్వాసం పెట్టకుండా ఇక్కడ దమస్కాలో నివాసము చేయు సిరియా రాజగు బెనద్దానొద్దకు దూతల చేత పంపించి అని వాక్యం చెబుతుంది. అంటే దేవుడి పైన పూర్ణ హృదయంతో విశ్వాసం పెట్టకుండా సిరియా రాజు పైన విశ్వాసం పెట్టడం ద్వారా ఆయన చేసిన మొట్టమొదటి తప్పు. ఈ తప్పు జరగడానికి కారణం ఏంటంటే, ఆయన హృదయంలో ఉన్న ఆశ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏది ఆశ అని మనం గమనించినట్లయితే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని గమనిద్దాం. దేవుడు కీడి విషయమై శోధింపబడినాడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఆమేన్.
గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడి విషయమై దేవుడు ఎవరిని శోధింపడు అనే వాక్యం ఖచ్చితపరుస్తుంది. దేవుడు నన్ను శోధిస్తున్నారని అనకూడదు అని కూడా వాక్యం రాయబడి ఉంది. మరి ఆశారాజు జీవితంలో జరిగింది ఏంటి అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉన్నత స్థలములను తీసివేయలేదు అంటే దాని అర్థం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. ఆశ ఒక రాజు. ఇప్పటి కాలక్రమంలో రాజులు ఎవరు అని మనం గమనించినట్లయితే అధిపతులు, సీఎం, ప్రధానమంత్రి, వీళ్ళందరూ కూడా గమనించండి. వీళ్ళు ఒక మనస్తత్వం ఎలా ఉంటది అని మనం గమనించినట్లయితే వారు గెలవడానికి వారికి మనుషులు కావాలి కనుక ఆ మనుషులకు తగ్గట్టుగా మాట్లాడి మనుషులని వారి వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే విధంగా ఆశా రాజు కూడా ఏం చేశారంటే ఇప్పుడు విగ్రహారాధన అనేది అన్ని చోట్ల ఆయన తీసేశాడంటే ఒక చోట మరిచాడు. ఎందుకు అంటే ఒకవేళ దాన్ని కూడా 100% తీసేసినట్లయితే అక్కడున్న ప్రజలని కోల్పోతాడు కనుక ప్రజల్ని సంపాదించుకోవడానికి ఆయన ఉన్నత స్థలములనే తీసివేయలేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చిన్న ఒక పొరపాటు, ఈ ఒక చిన్న పొరపాటే ఆశా రాజ జీవితానికి ముగింపు పలికింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చిన్న పాపం. ఇదే మనం యాకోబుల వాక్యాన్ని గమనించింది. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరల కొలపబడతాడు అని యాకోబుల వాక్యం చెబుతుంది. కీడి విషయమై దేవుడు ఎవరిని శోధింపడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆశా రాజా ఇక్కడ యుద్ధములు స్టార్ట్ అవడానికి లేక రామాను కట్టింపడానికి ఎవరి ప్రవర్తన లేక ఎవరి హృదయమో కఠినమైంది అంటే ఆశా ప్రవర్తన చూసి దేవుడు అన్నిటిని బంద్ చేశాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గమనించండి. సిరియా రాజు నద్దకు వెళ్లి సంధి చేసుకోవడానికి మనం గమనించిన 2వ వాక్యంలో 3వ వాక్యంలో గమనించాం. సో వీళ్ళిద్దరూ కూడా ఒకటవుతారు. ఒకటైన తర్వాత అక్కడ సంధి అనేది వాళ్ళిద్దరికి దొరుకుతుంది. వీళ్ళిద్దరూ ఒకటవుతారు. అయితే ఈయన చేసిన ఒక తప్పుకి చూడండి వాక్యం ఏం చెబుతుందో. 2 దినవృత్తాంతం రాసిన గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యాన్ని గమనించాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగో ప్రకటించును, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. ఆమేన్. గమనించండి, దేవుని పైన విశ్వాసం పెట్టకుండా ఒక వ్యక్తి పైన మనుష్యుని పైన విశ్వాసం పెట్టడం ద్వారా దేవుడు సిరియా సైన్యాన్ని తిరిగి వెళ్లేలాగా వాళ్ళ హృదయాలు తిప్పేశాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గమనించండి. ఇక్కడ దేవుడు ఇక్కడ కూడా ఒక దీర్ఘదర్శి ద్వారా ప్రవక్త ద్వారానే ఆశా రాజుతో మాట్లాడుతున్నాడు. అయితే 15వ అధ్యాయంలో ఆయన సంతోషపడినట్టు 16వ అధ్యాయంలో సంతోషపడట్లేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చూడండి, ఇక్కడ హెచ్చరించిన ఈ మాటకి ఆశా రాజుకి కోపం వేసిందా లేక సంతోషం వేసిందా అనేది వాక్యంలో గమనిద్దాం. 2 దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 10వ వాక్యాన్ని గమనిద్దాం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనముల్లో కొందరిని బాధపరిచెను. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దీర్ఘదర్శిని దేవుని సేవకుని ఏం చేసినాడు? బందీ గృహంలో వేసెను అని వాక్యం చెబుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దైవజనుడు చేసింది తప్ప, నీవు చేసింది తప్పు, మనుష్యులపైన విశ్వాసాన్ని పెట్టుకుంటున్నావు, జీవమగల దేవుని వదిలేశావు అని చెప్పింది తప్ప. ఈ రోజుల్లో కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జీవమగలిగిన దేవుని బోధలను వదిలేసి మనుష్యులకి ఇష్టానుసారముగా బోధిస్తూ ఆశీర్వాద వచనాలను పలుకుతూ ఈ రోజు జీవమగలిగిన దేవుని మార్గాన్ని వదిలేసిన అనేకమైన బోధకులు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సత్యాన్ని చెప్పే వారి పైన అనేకులు తప్పుగా మాట్లాడడం గమనించడానికి సాధ్యమవుతుంది. ఇక్కడ ఆశారాజుని గమనించండి. ఈ విధముగా చేయడం ద్వారా ఆశారాజు పతనము ఎలా ఉంది, ఎండింగ్, ఆయన జీవితము ఆరంభం కాకుండా ముగింపు ఎలా ఉంది అని గమనించండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 2 దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 12వ వాక్యాన్ని గమనిద్దాం. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. దాని విషయములు అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధముగా ఆశారాజా మొట్టమొదటిగా దేవుని పైన విశ్వాసం పెట్టడం ద్వారా యుద్ధాలు లేకుండా ఆయన శాంతముగా పెట్టాడో, అదే ఆశారాజా ఏ విధముగా ఉన్నత స్థలంలో పట్టకుండా మనుష్యుల కోసము జీవమగల దేవుని వదిలేసి మనుష్యులపైన విశ్వాసం పెట్టడం ద్వారా నీవు చేసిన తప్పు అని చెప్పడం ద్వారా హనానీ ప్రవక్తని ఈయన బందీ గృహంలో వేయడం ద్వారా జీవమగలిగిన దేవుడు ఆశారాజుకి ఇచ్చిన ఒక పనిష్మెంట్ ఏంటి అని మనం గమనించినట్లయితే పాదములలో జబ్బు పుట్టి అని వాక్యం రాయబడి ఉంది. ఈ ఒక రోగానికి కారణం ఎవరు అంటే దేవుడు ఆశారాజుకి రోగాన్ని ఇచ్చి దేవుడు శోధించట్లేదు. ఆశ తన సొంత ఇచ్చ ద్వారా, ఆశ ద్వారా మరులుగొల్పబడి ఆయనకు రోగం వచ్చింది. ఈ రోజుల్లో కూడా మనము క్రైస్తవ ధర్మంలో ఈ రోజు అనేక రోగాలు ఉండడానికి కారణం ఏంటంటే మనము మన సొంత ఆశల ద్వారా మనము మరులుగొల్పబడుతున్నామే కానీ దేవుడు ఎవరిని శోధించడం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి అర్థం చేసుకోండి. నాకు యోగులాగా వచ్చింది బ్రదర్, ఇది దేవుని మహిమకరం వచ్చింది బ్రదర్, లేకపోతే లాజర్కి మరణం వచ్చింది కదా, ఆ తర్వాత లాజర్ లేచాడు కదా, అదే విధంగా నాకు వచ్చింది అంటారు. 100% లేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజు యోగుని ఆధారంగా చేసుకోవడానికి మనెవ్వరికి కూడా అధికారం లేదు. ఈ రోజు మనము ఏదైనా ఒక వ్యాధిలో ఉన్నామంటే దానికి కారణము మనము, మన ఆశలే అనేది మనల్ని మనం ఒకసారి వివేచన చేసుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాకోబు 4వ అధ్యాయంలో వాక్యం చెప్తుంది, 17వ వాక్యం, కాబట్టి మేలైనది చేయునెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది ఏదైనా మనకు తెలుసు, అలా చేయని వానికి పాపము కలుగును. ఈ రోజు ఎందుకు మనకు రోగాలు వస్తుందంటే ఏ విధముగా యేసుక్రీస్తు చెప్పాడో దాని ప్రకారంగా నడవకుండా పోతున్నాము కనుక మనకు రోగాలు వస్తున్నాయి. ఏ విధముగా ఆశారాజా అవిధేయత నడుచుకున్నాడో అదే విధంగా ఈ రోజు మనం అవిధేయత చూపించినట్లయితే మనకి రోగాలు వస్తాయి. గమనించండి, ఏ విధముగా ఆశారాజా ఉన్నత స్థలములు తీసివేయలేదు విగ్రహారాధనలో, అదే విధంగా ఈ రోజు క్రైస్తవ ధర్మంలో విగ్రహారాధనలు ఉన్నాయి. అలా చెప్పినట్లయితే వారికి మనుషులు ఫాలోయింగ్ ఉండదు కనుక వాళ్ళు దాన్ని పెద్దగా చెప్పట్లేదు. చూడండి, ఈ ఒక ఇమేజ్ ని గమనించండి. ఇలా ఫోటో వేసి దేవుడు నన్ను
హత్తుకున్నాడు అనే విధంగా మనము ఫోటోలు క్రియేట్ చేయడం పెద్ద విషయం కాదు. ఇది నిజంగా యేసుక్రీస్తు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజమా గమనించండి. యేసుక్రీస్తు ఈ రోజు ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడు. ఆయనకు విగ్రహం పెట్టినట్లయితే నిత్య నరకం గ్యారంటీ అనేసి వాక్యము ఖచ్చితపరుస్తుంది. మరి తెలియదా బోధించే వాళ్ళకి? మరి ఎందుకు మనకి సత్యాన్ని చెప్పట్లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఈ విధముగా ఉన్నదే ఆశా రాజా. వాడు జనాల కోసము దేవుని పూర్ణ హృదయముతో సేవించినను ఉన్నత స్థలములను ఆయన తీసివేయలేదు. అదే విధంగా ఈ రోజు క్రైస్తవ సమాజం ఉన్నది. దాని నుంచి బయట రాకుండా పోయినట్లయితే నిత్య జీవం ఉన్నది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కనుక ఆశా రాజ జీవితంలో జరిగింది. మనం మొదటి భాగంలో ఆశీర్వాదం గమనించాం, ఆయన విధేయత అవడం ద్వారా. రెండో భాగంలో గమనించాం, ఆయన దేవుని మాటకి అవిధేయతగా నడుచుకోవడం ద్వారా ఆయన కాళ్ళల్లో రోగం పుట్టింది అని మనం గమనించాం. ఆశీర్వాదముగా ఉండి మనం నిత్య జీవానికి వెళ్ళాలన్నా లేక రోగంలో ఉండి మరణించి నరకానికి వెళ్ళాలన్నా అనేది మనకి దేవుడు ఛాయిస్ ఇచ్చారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం జీవాన్ని ఎత్తుకుంటున్నామా లేక మరణాన్ని ఎత్తుకుంటున్నామా అనేది మన చేతుల్లో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మనుషులను కాకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ఫాలో చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీ అందరికీ తోడైన మిమ్మల్ని సత్యంలో నడిపించును గాక. ఆమేన్.